అందరికీ నమస్తే. చాలామంది నోటి నుంచి వినపడే ఒక కంప్లెయింట్ ఉంటది. ఏంటి అంటే, నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి. వాటి నుండి ఎలా బయటపడాలి అని. నిజానికి ఆలోచనలు ఎక్కడి నుంచొస్తున్నాయి? మన మెదడు నుంచి, మన మనస్సు నుంచే కదా! జనరల్‌గా మన మనస్సు అనేది ఒక ఉద్యానవనం లాంటిది. ఒక వ్యవసాయ భూమి లాంటిది. వ్యవసాయ భూమిలో ఏం చేస్తాం మనం? వ్యవసాయం చేయాలి అంటే, ఏ రకమైనటువంటి విత్తనాలను వేస్తే అదే పంట వస్తుంది. అవును కదా! అలాగే మన మనస్సు అనే ఉద్యానవనంలో కూడా మనం ఎలాంటి ఆలోచనల్ని మనం నాటుకుంటామో అవే పెరిగి పెద్దవవుతాయి. నెగెటివ్ ఆలోచనలు మనం ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచనలు అనే విత్తనాలను జల్లితే మన మనసులో అన్ని నెగెటివ్ ఆలోచనలే వస్తాయి. కానీ పాజిటివ్ ఆలోచనలు అనే విత్తనాలను జల్లితే ఆటోమేటిక్‌గా అంతా పాజిటివ్ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అంటే ఆలోచనల యొక్క బీజం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం తలుచుకుంటే మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిని అరికట్టే శక్తి మన చేతిలోనే ఉంది. మరి మన చేతిలో ఉన్నదానికి మనం ప్రయత్నం చేయకుండా నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి, ఏం చెయ్యాలి అని బయట ఎందుకు వెతుకుతుంటాము? మనసు అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం పరిష్కార మార్గాల కోసం బయట వెతకడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నెగెటివ్ ఆలోచనల్ని మనం నియంత్రించుకోవచ్చు. అత్యంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. జనరల్‌గా ఈ నెగెటివ్ ఆలోచనలనేటివి మన మనసులో ఒక రకమైనటువంటి భయాన్ని నింపి, మన నడవడికనే ప్రభావితం చేస్తాయి. మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అవి మన జీవితాన్ని శాసించే విధంగా తయారు గాకముందే, మనం ఆ ఆలోచన నుంచి బయటపడితే, మన జీవితాన్ని మనం నియంత్రించుకోవచ్చు. జీవితంలో మనం సాఫీగా ముందుకు సాగొచ్చు. అయితే మొట్టమొదటగా మనం ఏం చేయాలి అంటే, ఏవైనా సరే నెగెటివ్ ఆలోచనలు మనసులోకి ప్రవేశించినప్పుడు, పదే పదే అవే ఆలోచనలు మనల్ని వెంటాడుతున్నప్పుడు, మొదటిగా నెగెటివ్ ఆలోచనల యొక్క మూలాన్ని మీరు గుర్తించండి. ఏ సందర్భాలలో మీ మనసులో నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి? వాటికి కారణమైనటువంటి పరిస్థితులను మీరు రికార్డ్ చేసుకోండి. మీరు వాటిని తగ్గించడానికే మార్గాలను కనుక్కోవాలి. సమస్యను గుర్తిస్తే పరిష్కారం అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పదే పదే యాక్సిడెంట్‌లను చూసి వాటి గురించి ఆలోచించినప్పుడు పదే పదే యాక్సిడెంట్ ఆలోచనలే వస్తుంటాయి. మన ఆత్మీయులకు ఎవరికో అయినట్టుగా, మన దగ్గర వాళ్ళకయినట్టుగా, మనకే అయినట్టుగా అంటే నెగెటివ్ ఆలోచన. అంటే ఏంటి? ఆ దృశ్యాలను పదే మనం తలుచుకోవడం వలన మన మనసులో అవి నాటుకొని పోయి అవి మనకు ఎదురవుతున్న ఫీలింగ్ కలుగుతది. అది కూడా ఒక రకమైనటువంటి నెగెటివ్ ఆలోచనే. లేదా మన వల్ల కాదు, నేను ఓడిపోతానేమో, నేను సక్సెస్ కాలేనేమో, ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు కూడా మనసుని వెంటాడుతుంటాయి. సో, ఇలాంటి టైంలో మీరేం చేయాలి అంటే స్టాప్. అంతే. మీ మనసుకి మీరు గట్టిగా చెప్పుకోవాలి. నెగెటివ్ ఆలోచన మొదలు కాగానే స్టాప్ అని మీ మనసుకు చెప్పుకోండి. ఇమ్మీడియేట్‌గా మనసును డైవర్ట్ చేయండి. మీకు నచ్చిన ఒక పాట వినండి. లేదా గట్టిగా చదవండి. లేదా ఏదైనా భగవంతుడిని మీకు ఇష్ట దైవాన్ని తలుసుకోండి. మనసును దారి మళ్లించండి. మీ ఆలోచనల్ని నియంత్రించలేకపోతే అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి. అర్థమైంది కదా! స్టాప్ అని చెప్పుకోవాలి. మన మనసుని మనం డైవర్ట్ చేసుకోవాలి. ఇక రెండవది ధనాత్మక ఆలోచనతోటి ప్రతిస్పందించడం. అంటే పాజిటివ్ ఆలోచనతోటి ప్రతిస్పందించడం. నెగెటివ్ ఆలోచన వచ్చిందా? దాన్ని ఇమ్మీడియేట్‌గా పాజిటివ్‌గా మనం మార్చాలి. నేను చేయలేనేమో అన్న నెగెటివ్ ఆలోచనొస్తే నేను ప్రయత్నించి చూస్తాను అనే పాజిటివ్ వైపు మళ్లించాలి. ప్రతి నెగెటివ్ ఆలోచనకి ఒక పాజిటివ్ ప్రత్యామ్నాయం ఉంటుంది అన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ ఆలోచనలను ప్రశ్నించండి. ఈ ఆలోచన వాస్తవమేనా? లేదంటే నేను కేవలం భయపడుతున్నానా? ఈ ఆలోచన నాకు లాభదాయకమా? లేక నష్టదాయకమా? దీనికి తగిన పాజిటివ్ దృక్పథం ఏమిటి? అని ఆలోచిస్తే ప్రతి నెగెటివ్ ఆలోచన వెనక ఒక అసత్య నమ్మకం దాగి ఉంటుంది అన్న విషయం మీకు అర్థమయ్యి ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ ఆలోచన స్థానంలో పాజిటివ్ ఆలోచనలనేటివి స్టార్ట్ అవుతాయి. అంటే నేను చేయలేను అనుకున్నటువంటి భయం స్థానంలో నేను చేయగలను అనే పాజిటివ్ ఆలోచన. నా వల్ల కాదు అనుకున్నటువంటి ఆలోచన నెగెటివ్ ఆలోచన స్థానంలో నా వల్ల అవుతుంది. అందరూ చెడ్డవాళ్ళే అనుకున్న స్థానంలో లేదు మంచివాళ్ళు కూడా ఉన్నారు అనే పాజిటివ్ ఆలోచన. నాకందరూ అన్యాయమే చేస్తున్నారు అన్న నెగెటివ్ ఆలోచన స్థానంలో లేదు నేను అలా భ్రమపడుతున్నాను. మంచివాళ్ళు గూడా ఉన్నారు. దేవుడంతా మంచే చేస్తాడు. ఇలా అన్నట్టు ప్రతిదాన్ని మనం పాజిటివ్‌గా ఆలోచించవచ్చు. నెగెటివ్ ఆలోచన స్థానంలో పాజిటివ్ ఆలోచనను మళ్లించండి. అదేవిధంగా మొట్టమొదటిసారి వచ్చిన ఆలోచనని నమ్మకండి.
మూడవది ఏంటి అంటే, మీకేదైనా నెగెటివ్ ఆలోచన వస్తే దాన్ని నమ్మొద్దు. మనసు ఎప్పుడు నిజాన్ని మాత్రమే కాదు, భయాన్ని కూడా చూపిస్తుంది. ఇది నిజమా అని ఒకసారి ప్రశ్నించండి. నమ్మకమైనటువంటి ఆలోచనలకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికో జరిగింది నష్టమని మనకు జరగాలని లేదు. ఎవరికో ఏది అయిందని చెప్పేసి మనకు కావాలని లేదు. మనం ఒక్కొక్కసారి ఏంటి అంటే ఓవర్ సెక్యూర్డ్ మైండ్ వల్ల కూడా మనం అతిగా భయపడుతుంటాం. కాబట్టి ప్రతిదాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. నెగెటివ్ ఆలోచనల్లో మునిగిపోవడం బదులు ఇతర పనుల్లో మనం తలమునకలవ్వాలి. దృష్టిని డైవర్ట్ చేయాలి. పుస్తకాలు చదవండి, సంగీతం వినండి, సృజనాత్మకంగా ఉండండి. మీ ఆలోచనల దిశను మీరు మార్చగలిగితే మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఏదైనా సరే ఆలోచన రాగానే దాన్ని కట్ చెప్పేసి ఇమ్మీడియట్‌గా మనసుని డైవర్ట్ చేయాలి. ఆ ఆలోచనలు తప్పు అని మీరు కొట్టిపడేయాలి. అప్పుడే మీలో మార్పు అనేది మొదలవుతుంది. అదేవిధంగా మనసుని యాక్టివ్‌గా ఉంచుకునే అలవాట్లను పెంచుకోండి. పుస్తకాలు చదవండి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితం గురించి తెలుసుకోండి. వ్యాయామం చేయండి. దీనివల్ల మెదడు ఎప్పుడు తాజాతనంగా ఉంటూ, చురుకుగా ఉంటూ నెగెటివ్ ఆలోచనలు రానివ్వదు. యోగా, ధ్యానం ఇలాంటివి చేయడం వలన మనసుకు ప్రశాంతతగా, నిలకడగా ఉంటుంది. చంచలత్వం అనేది తగ్గుతుంది. మన మైండ్ బిజీగా ఉంటే నెగెటివ్ ఆలోచనలు అనేవి అందులో జొరబడలేవు. స్థలం ఉంటేనే కదా, మైండ్‌కి ఖాళీ ఇస్తేనే అందులో దూరడానికి ప్రయత్నం చేస్తాయి. మనం బిజీగా ఉంటే ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఆలోచనలు అనేటివి రావు. అంతేకాకుండా ఫెయిల్యూర్‌ని నెగెటివ్‌గా కాకుండా గెలుపుకు పాఠంగా మార్చుకోవాలి. అంటే ఒకసారి ఫెయిల్యూర్ కాగానే ఇక జీవితం అంతా ఫెయిల్యూర్సే ఉంటాయి అన్న నెగెటివ్ ఆలోచనలకు తావివ్వకుండా ఇది నన్ను గెలిపించడానికి ఒక పాఠము అని మీరు తీసుకోవాలి. పోరాడే వారికి ఆటలో ఓటమి వస్తుంది, గెలుపు కూడా వారికే ఉంటుంది. నిరాశకు బదులుగా ఇందులో నేను ఏమి నేర్చుకోబోతున్నాను, ఏమి నేర్చుకున్నాను అని ఆలోచించండి. ప్రతి ఫెయిల్యూర్ మీకు ఒక విజయానికి దగ్గర చేసేటటువంటి ఒక మెట్టుగా పనికొస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ నుంచి కూడా మీరు పాజిటివ్‌నెస్ అనేది తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నెగెటివ్‌గా చూడకండి. అంటే మనం చూసే దాన్ని బట్టే ఉంటుంది ఏ విషయమైనా సరే. అదేవిధంగా పాజిటివ్ మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలి. ధనాత్మక మైండ్ సెట్ అంటాం. ప్రతిరోజు మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మన విజయం, మన బలం పైన దృష్టి పెట్టాలి. భయాల పైన కాదు. నువ్వేం చేస్తే సక్సెస్ అవుతావు అనే దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. భయాలని నీ మనసులో కూడా తావివ్వకూడదు. ఖచ్చితంగా అసలుకి నిన్ను భయపెట్టేటువంటి ఏవి ఉండవు. అవి కేవలం నీ ఆలోచనలు మాత్రమే. ఒక చిన్న పాజిటివ్ ఆలోచన కూడా నీ మనసును పూర్తిగా మార్చేస్తుంది. పాజిటివ్ ఆలోచనలు మిమ్మల్ని విజయాన్ని వైపు తీసుకెళ్తాయి. నువ్వెంత ప్రయత్నించినా కూడా నీ మనసులో దూరేటటువంటి నెగెటివ్ ఆలోచనలు అనేటివి ఒక వేరు పురుగులాగా నీలో ఉన్నటువంటి శక్తినంతా నిర్వీర్యం చేసి కుప్పకూలిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం చేయడము, మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు 5-10 నిమిషాలు ఊపిరి పీల్చుకోవడం అనే దానిపైన మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. శ్వాసను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము, ఆలోచనలను క్రమబద్ధం చేసుకోవడము, మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది మనకు అలవాటు పోతుంది. నెక్స్ట్ నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మన మనసుకి ప్రశాంతత అనేది చేకూరుతుంది. అంటే ఏదైనా సరే మనకు పదే పదే కొన్ని ఆలోచనలు తొలుస్తున్నాయంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. తప్పులు సహజమే, కానీ వాటి నుంచి మనం నేర్చుకోవాలి. ఏదైనా నష్టం జరగగానే వామ్మో! నాకేదో పెద్ద అపాయం జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది, నేను ఓడిపోయాను అనేటివి కాకుండా ప్రతిసారి ఫెయిల్యూర్ నుంచి ఒక కొత్త ప్రయత్నాన్ని నేర్చుకుంటూ, కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ, ఈ మార్గం నుంచి నువ్వు ఒక సైడ్ పోతున్నావు, కుడివైపున నడుస్తున్నావు, నువ్వు మార్గాన్ని అందుకోలేకపోతున్నావు. నెక్స్ట్ ఎడమ వైపుకి నడువు, మార్గాన్ని మళ్ళించు. అన్వేషించు కొత్త మార్గాల కోసం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు రేపటి నీ విజయానికి బలమైనటువంటి బాటలుగా మారతాయి అని విశ్వసించు. నీ మనసులోనే నీ ఆలోచనలు అనేటివి జనిస్తాయి కాబట్టి నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి. ముఖ్యంగా ఎప్పుడు కూడా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచాలి, మనసుని యాక్టివ్‌గా ఉంచాలి. శరీరం యాక్టివ్‌గా ఉంచడం కోసం ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, యోగా చేయాలి. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత కాసేపు నీతో నువ్వు మాట్లాడుతూ నడవాలి. అదేవిధంగా మనసుని యాక్టివ్‌గా ఉంచాలి అంటే ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలకి, కొత్త కొత్త ఉత్సాహానికి తావిస్తూ ఉండాలి. చలనమే మనస్సుకు ఉత్తేజము. కాబట్టి ఎప్పుడు చలిస్తూ ఉన్నట్టుగా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా నువ్వు యాక్టివ్‌గా ఉంటావు. మనసులో మంచి యాక్టివ్‌గా ఉన్నటువంటి ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అయ్యి నెగెటివ్ ఆలోచనలు అనేటివి పారిపోతుంటాయి. అంతేకాకుండా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం కూడా నీ మీద ఉంటుంది కాబట్టి నెగెటివ్‌గా మాట్లాడే మనుషులకు దూరంగా ఉండండి.
ఆశావాహమైన, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులతోటి సమయాన్ని గడపండి. అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులతోటి వాళ్ళకున్నటువంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటి నుంచి ఎలా స్ఫూర్తి పొందారు అనే వాటి గురించి మీరు నేర్చుకుంటే, మీ జీవితంలో ఏదైనా సరే సమస్యలొచ్చినప్పుడు మీరు కూడా వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా స్ఫూర్తినిచ్చే వాళ్ళ గురించే మీరు ఆలోచించండి. వాళ్ళని మీరు ఒక రోల్ మోడల్‌గా తీసుకోండి. అదేవిధంగా ఏదైనా సరే మీకు ఆలోచనలనేవి పదే పదే వెంటాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక్కసారిగా మన మైండ్‌ని డైవర్ట్ చేసుకోవాలి. నిజం ఇది. మీరు ప్రాక్టికల్‌గా చేసి చూడండి. ఏదైనా ఆలోచన పదే పదే మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు 1-10 లెక్కబెట్టండి. లేదా మీకిష్టమైనటువంటి దైవాన్ని మనసులో నింపుకోండి. మీకిష్టమైనటువంటి సందర్భాలను, సన్నివేశాలను గుర్తు చేసుకోండి. లేదా మంచి పుస్తకాలను చదవండి. లేదా మంచి మోటివేషనల్ స్పీచెస్ వినండి. ఎవరో అన్న మాటల్ని మీరు రిపీటెడ్‌గా గుర్తు చేసుకుంటూ బాధపడటం కంటే, ఆ మాటలు నిజమా అని ప్రశ్నించుకోండి. మీరు నమ్మిన ప్రతి విషయము నిజం కాదు గాబట్టి, వాటిని పరిశీలించడం నేర్చుకోండి. మీ గడిచిన జీవితం మీ భవిష్యత్తును నిర్ణయించదు. కాబట్టి మంచి జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకోండి. చెడ్డ జ్ఞాపకాలను వదిలివేసేయండి. మీరు చెప్పుకునే మాటలు ఎప్పుడు కూడా అవి నిజాలుగా మారుతాయి. అంటే మీరు ఏ దాని గురించి ఆలోచిస్తే పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ విషయాలే మీ జీవితంలోకి ఎదురవుతాయి కాబట్టి, నేను శక్తివంతురాలిని లేదా నేను శక్తివంతుడిని, నేను దేనికి భయపడను, అసలు నాకెందుకు భయము, నేను పోయే మార్గం మంచిది, నన్ను నేను నిలబెట్టుకుంటాను, నా మనసుని నేను నియంత్రించుకుంటాను. ఇలాంటి మాటలు పదే పదే మీ మనసులోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటే మీ మనసు మీ మాట వినడం మొదలుపెడుతది. మీ మాటలు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మంచి మంచి అలవాట్లు, మనసుని యాక్టివ్‌గా ఉంచుకునే అలవాట్లు, పుస్తకాలు చదవడం అనే అలవాటు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను చదవండి. వ్యాయామం చేయండి. మెదడును తాజాతనంగా ఉంచుకోండి. యోగా, ధ్యానం లాంటి ఆహ్, వాటి పట్ల మీరు ఆకర్షించబడాలి మీరు. వాటిని ఆశ్రయించండి. మీ మైండ్‌ని బిజీగా ఉంచుకుంటే నెగెటివ్ ఆలోచనలు అనేటివి రావు. ఖాళీ మైండ్ దయ్యాల పుట్ట అంటారు కదా! ఎంత ఖాళీగా ఉంటే అంత నెగెటివ్ ఆలోచనలొస్తాయి. అంతేకాకుండా ఎదుటి వారిలో కూడా ఎప్పుడు పాజిటివ్‌నెస్‌నే చూడండి. అందరూ నీకేదో అన్యాయం చేసేస్తున్నారని కాదు. ఫస్ట్ నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు? నిన్ను గెలిపించడం కోసం నువ్వేం మారావు? నిన్ను నువ్వు నిలబెట్టుకోవడం కోసం నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? నీ గెలుపు కోసం నువ్వెలా పోరాడుతున్నావు? నీ కోసం నువ్వేం చేస్తున్నావు? అనే దాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి. నిరాశకు బదులుగా ఆశ అనే విత్తనాలను చల్లండి. నిరుత్సాహం ప్లేస్‌లో ఉత్సాహం నింపుకోండి. నెగెటివ్ ఆలోచనలని పాజిటివ్ ఆలోచనలతోటి భర్తీ చేయండి. ప్రపంచాన్నంతా పాజిటివ్‌గా చూడండి. ప్రపంచమంతా మీకు అందంగా కనిపించడం మొదలుపెడుతది. మిమ్మల్ని మార్చే శక్తి మీ లోపలనే ఉంది. మిమ్మల్ని గెలిపించే శక్తి మీ లోపలనే ఉంది. ఏ భయాలకి తావివ్వకండి. ఏ అనుమానాలకి తావివ్వకండి. ఒక్కటే ఒకటి అయినా కూడా మిమ్మల్ని నెగెటివ్ ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయా? పదే పదే అవే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడితే కాసేపు కళ్ళు మూసుకొని మైండ్‌ని డైవర్ట్ చేయండి. ఏదైనా సరే మీకు నచ్చినటువంటి పని చేయండి. ఆ టైంలో మైండ్ డైవర్ట్ అవుతది. ముఖ్యంగా మైండ్‌ని మనం బిజీగా ఉంచుకుంటే నెగెటివ్ ఆలోచనలు అనేటివి రావు. ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూడండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. నేను గెలుస్తాను, నేను సాధిస్తాను, నేను చేస్తాను, నేను చేయగలను. ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్‌ని మీ మైండ్‌కి ఎప్పటికప్పుడు ఎక్కిస్తూ ఉండండి. నెగెటివ్ ఆలోచనలు అనేటివి మీ నుండి పారిపోతాయి. ఆల్ ది బెస్ట్.